ఊరికే వదల్లా. మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైల్ అయినాయి. ఇద్దరికి కోటి రూపాయలు అసలు పోలే. ఎందుకు గెలిపించాం? మా ఊర్లో జనం పనిచేస్తా 73 ఈ రోజు కూడా పనిచేస్తానా. ఇప్పుడు మా శ్మశానం గురించి ఇప్పుడు తీసుకున్నా. ఏడో ఉన్నింది రోజంతా జగన్ రెడ్డికి, అంతేగాని ఎంతసేపు నాకు అది తెలుసులే. ఎంతసేపు అంటే చేస్తారు కదా అమ్మకు, వాళ్ళ అమ్మను, ఒక క్యాండిడేట్ అమ్మను మా వాడు పోయినాడు తప్పు పోయినాడంటే పోలీసులు వచ్చి పిక్కబోయేది. అన్ని హంగులోనే ఎదుగురా ఏడుస్తున్నారు. వస్తాను కదా మళ్ళీ మీకు వెళ్ళారు. ఇప్పుడు చూసుకోండి. పొద్దున్నోకులు మరి తెలుగుదేశం ఎందుకు నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ల కాడ వస్తే దేవినేని అవినాష్కి ఏముంది? ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు. పేరు నీ కొడుకు మాట్లాడు. రే మీకందరూ ఫ్యూచర్ ఉంది రే, మాట్లాడకండి. మీరేమనుకుంటున్నారు? 29 అంత ఈజీగా ఉంటుంది అనుకుంటారా అందరికీ? ఇప్పుడు 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15, 16 ఏళ్ళు రేపు ఓటర్ అయితే అన్నాడు. వాడు ఒకటే చూసేది, వాడి బతుకెట్లా వాడు బతుకుంటాడు. ఏం చూస్తాడు తెలుసా? ఈడు పని చేస్తాడో లేదని కంపారిజన్ ఉంటుంది. జాగ్రత్త పడండి. మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి మొక్కుతానా? ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఎట్లా మనం కొడతామంటున్నారు? ఉతికి ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్. రేపు అమ్మ తద్దేవాడు సార్ మాకు దిక్కో. రోజు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి మీ ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము. ఉద్దిగారేంద్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేది జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. మేము ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేయించుకుంటారా? నోయోస్ భద్రం పద్దెనకలు గన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు. మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంటే ఇదంట. మేము తెచ్చుకోలే. కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న మాట్లాడుతున్నారు. రే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు. మళ్ళీ రేపు దినాలంట 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కడు మాట్లాడిందే. మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల, పెద్ద ఆయన వల్ల. ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా. లేదు, మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను. ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం పోతారు. మళ్ళీ దాన్ని సబ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. లేదు తంత ఏమవుతుందిరా చెప్పండి రా, ఏమవుతుంది? మాకేం కాదు, మాకు తెలుసు. మీకు 307 మళ్ళీ మాకు బెయిలబుల్ సెక్షన్. పాడదండి, నోరు మోసుకొని ఉండండి. వెన్నెలు వస్తాడు. మీకు తెలియకపోయినా పొద్దు వెన్నెలు వస్తుందండి. ఫ్రాడ్ చేసి పొద్దు ఏదో మాట్లాడతారు. సిగ్గులేనా పేరునిగా? నేను ఆయన 20కో 30కో ప్రెసిడెంట్ ఉండే. నేను ఆ పొద్దు వస్తే మచిలీపట్నానికి బియ్యం కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా. బీదోలో బియ్యం రా, కక్కుర్తి పడద్దండి. కాకపోతే సంతకం పెడితే రా బండ్లన్నీ, రూటు బండ్లు నిలబెట్టి. ఈ పొద్దు కూడా ఎట్లా ఉన్నారు అవి?
మాట్లాడద్దండి. ఈసారి వెన్నెల ఉంది, రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం. ఉత్తిగానే ఎవరా మీకు దిక్కు? చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా, మాకు అండగా లేడు. గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన. ఎందుకు? పోయినసారి అంత నాశనం అయిపోయింది, మనం కూడా అట్లే చేస్తే ఎట్లా? ఏదో మీరు మాట్లాడతారా? మాట్లాడరా? జాగ్రత్తగా ఉండండి. పొద్దున వెన్నెల వస్తుంది, రాత్రి వస్తుంది.